రాముడిని అయోధ్యలో చూస్తానికి దశాబ్దాల పోరాటం జరిగింది. శతాబ్దాల సంఘర్షణ కూడా జరిగింది. కానీ అవినీతి జరగడానికి మాత్రం పెద్దగా ఎక్కువ సమయం పట్టలేదనమాట. 2, 3 సంవత్సరాలు కూడా గడవక ముందరే అవినీతిమయం అయిపోయింది అయోధ్య రామమందిరం అనేటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సొచ్చింది. చివరికి రామమందిర నిధుల చోరీ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. 8 మందిని పోలీసులు కస్టడీలోకి కూడా తీసుకున్నారు. అయోధ్యలో శ్రీరామమందిరంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయం పైన ఇప్పటికే విచారణ జరిపిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని కేసు పెట్టినట్టుగా పోలీసు వర్గాల నుంచి సమాచారం వస్తుంది. 8 మందిని ఈ విషయానికి సంబంధించి కస్టడీలోకి తీసుకున్నారు. అలానే 6 ఆలయ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. వీరి దొంగతనం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అంటే 7 కోట్ల నుంచి 7.5 కోట్ల రూపాయల మధ్య దుర్వినియోగం. చూడండి కర్మ ఎలా గాలిందంటే, రాముడు ఎక్కడున్నాడు అంటే అయోధ్యలో కనబట్టలేదు. ఇంతకాలం పోరాటం చేశారు. రాముడిని చివరికి అయోధ్యలో పెట్టేసరికి అదే ఈ అరాచకాల కేంద్రం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 7 నుంచి 7.5 కోట్ల రూపాయల చోరీకి పాల్పడ్డారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని చెప్పని ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో వారితో కూడినటువంటి ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి దాని ద్వారా చేసింది. ఇదే కాదు ఇంకా 200 కిలోల విలువైన వెండి డొనేట్ చేస్తే అయోధ్య రామ మందిరానికి అది కూడా ఆచూకీ లేదని చెప్పని తెలుస్తుంది. సో వీటన్నిటిపైన సిట్ ఇచ్చినటువంటి నివేదికని సమగ్రంగా పరిశీలనలోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు. సో ఏం జరగబోతుంది అయోధ్య రామ మందిరంలో ఏం జరిగినా కానీ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఒక ఆసక్తి ఉంటుంది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించుకున్నది అవినీతికి ఆలవాలం అయిందంటే ప్రపంచ దేశాల ముందర తలంచుకునే పరిస్థితి. ముఖ్యంగా హిందూవాదులందరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి సందర్భంగా ఇది కనిపిస్తుంది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని చెప్పని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో అసలైన పాత్రధారులు సూత్రధారులు ఎవరనేది కూడా తేల్చాలని చెప్పని అంటున్నాయి. సో ఎంత వేగంగా ఈ దర్యాప్తు కొనసాగుతుందో చూడాలి.